ఈరోజు సంసోని యొక్క పుట్టుక, అతను ఎలా పుట్టాడు, అతను ఎలా పతనమయ్యాడు, పుట్టిక నుండి పతనం వరకు. నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి వ్యక్తి చెప్పండి? నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. ఇక్కడ చదివినట్లుగా, ఈ వాక్యంలో మనం చదివినట్లుగా అతను ఒక రకంగా సమూయేలుతో పోల్చబడ్డాడని చెప్పాలి. ఎందుకనంటే ఈ ఇద్దరు తల్లులు గొడ్రాలుగానే ఉన్నారు. ఆమె కూడా గొడ్రాలుగానే ఉండి దేవుని సన్నిధిలో గోజాడి మత్తురాలై మొర్రపెట్టి ప్రార్థన చేసి పొందుకున్న బిడ్డ సమూయేలు అయితే, ఇక్కడ సంసోనును కూడా అట్లాగే పిల్లలు లేక గుడ్రాలుగా జీవిస్తున్న సమయంలో యెహోవా దూత ప్రత్యక్షమై, ఇదిగో నీకు కుమారుడు పుడతాడు అని ఏ రీతిగా ప్రతిష్ఠించుకోవాలో నువ్వు అని చెప్పిన సందర్భం అక్కడ కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అతని తండ్రి పేరు మనోహ. మనోహ అంటే విశ్రాంతి. ఆమేన్. కానీ అక్కడ లేనిదే విశ్రాంతి. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు, పేరుకు తగిన జీవితాన్ని జీవించరు. పేర్లు ఎంతో బాగుంటాయి, బాగా పెట్టుకుంటారు, మంచిగా పెట్టుకుంటారు. హల్లెలూయా. కానీ పేరుకు తగిన జీవితం ఉండదు. నేను చాలా పర్యాయాలు పేరు మార్చండి అని అడిగితే పేరు మార్చలేదు. కారణం ఏంటంటే, హృదయం మారాలి కానీ పేరు కాదయ్యా మారడం. నరేష్ అనే పేరు బాగానే ఉంది, అలాగే ఉంచుకో అన్నారు. అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేర్లు పెట్టుకోవడం కాదు, పేర్లకు తగిన జీవితాన్ని జీవించాలి. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలీలలో లేనిదే విశ్రాంతి, నెమ్మది. అతని భార్య అనుపు లేకుండా ఉన్న పరిస్థితిలో ఆమె ఉన్నప్పుడు దూత ప్రత్యక్షమై చెప్పింది, ఆమెన్, ఖచ్చితంగా నీ కడుపున కుమారుడు పుడతాడు. ఇంకొక మాట కూడా చూస్తాం మనం. ఆదికాండం 11:30 అంటాడు, షారాను గుర్తు చేస్తాడు అక్కడ. దేవుని ప్రణాళికల నెరవేర్పు కోసం గొప్ప ప్రత్యేకత గల బిడ్డ పుట్టబోతున్నాడని ఆశలు రేకెత్తిస్తూ ఉంది. వారి వ్యక్తిగత విషాదం దేశం అంతటి మీద దయనీయ స్థితికి అద్దం పడుతూ ఉంది. షారా కూడా గొడ్రాలుగానే ఉంది, ఆమె కూడా గొడ్రాలే. లేక 99 సంవత్సరాలకు దేవుడు ఆమెను దర్శించాడు, కుమారుణ్ణి ఇచ్చాడు. బిడ్లారా, ఈ సంసోను నాజీరు చేయబడిన ఈ 40 రోజులు ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. క్రైస్తవులు అందరి ఇళ్లలో కూడా భక్తి వచ్చేది, మీకని కాదు. క్రైస్తవేతరులు అందరికీ భక్తి వచ్చేది. అందరూ ప్రార్థనలకు వెళ్ళిపోతారు, అందరూ ఉపవాసాలు ఉంటారు. 40 రోజులు అయిపోయిన తర్వాత మరలా క్రైస్తవుడు అనబడిన వాడు ఎప్పుడూ నాజీరు చేయబడిన వాడే. క్రిస్మస్లకి, గుడ్ ఫ్రైడేలకి, ఈస్టర్కి అని కాదు, క్రైస్తవ్యం ధరించుకున్న నాటి నుండి, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన నాటి నుండి నాజీరు చేయబడిన వ్యక్తులం మనం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరం మనం? నాజీరు చేయబడిన వ్యక్తులం మనం. మనం ఎక్కడున్నాం? ఇప్పుడు వ్రతంలో ఉన్నాం. ఆమెన్. ప్రత్యేకింపబడిన జనముగా ఉన్నాం. ఆమెన్. ఏం చెప్పాడు అక్కడ? ద్రాక్షరసం కానీ మద్యానికి సంబంధించిన ద్రవాలు కానీ త్రాగకూడదు. మృతదేహాలు వంటి అపవిత్రమైన వాటిని తాకకూడదు. ప్రత్యేకంగా ఉండాలి. జుట్టు కత్తిరించకూడదు. సంఖ్యాకాండంలో అపవిత్రమైన దేనిని తినకూడదని చెప్పాడు ఇశ్రాయేలీలు కట్టడేంటి? అపవిత్రమైన దేనిని తినకూడదు అనే
ఆహార నియమాన్ని ఇశ్రాయేలీలు అన్ని వేళలో పాటించారు, పాటిస్తారు. పాటించే విధంగా వాళ్ళకి నియమాలు, నిబంధనలు ఇవ్వబడ్డాయి. ఈరోజే మనం ఏది పడితే అది తినే అవకాశం ఉంది, కానీ అప్పుడు ఇది తినాలి, తినకూడదు, ఇది తినాలి, తినకూడదు అని ధర్మశాస్త్రం ఏం చెప్పిందో అదే చెయ్యాలి. వాళ్ళు ధర్మశాస్త్రం ఏం చెప్పిందో వాళ్ళు అది చేయాలి. ఆమెన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూచినప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీలను లేక ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలు పెడతాడు అని ప్రవచన రీతిగా చెప్పినటువంటి మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భార్యకు అంటే మనోహ భార్యకు ప్రత్యక్షమవడం, ఆ బిడ్డ పుడతాడని చెప్పడం, ఎలాగా అతన్ని పెంచాలో లేకపోతే ఆమె ఎట్లా ఉండాలో, ఆ బిడ్డ పుట్టిన తర్వాత అతను ఎట్లా ఉండాలో మొత్తం అంతా అక్కడ దూత చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఏంటంటే, దేవుడు మనకి ఏదైతే చెప్పాడో అది మనము చేసేవారిగా ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. ఆమెన్. ఒక వ్యక్తి మీద ఇష్టం ఎప్పుడు పుడుతుంది అని అంటే, ఎప్పుడు పుడుతుంది? నమ్మకాన్ని బట్టి, లోబడే దాన్ని బట్టి, ఆమెన్, చూపించే ప్రేమను బట్టి, మాటను బట్టి, విలువలను బట్టి. ఆమెన్. విలువ లేని వ్యక్తిగా చూశారనుకోండి, పట్టించుకోం. ప్రేమ లేదనుకోండి, పట్టించుకోం. ద్రాక్షారసం ముట్టుకోవద్దు అన్నాడు. అంటే మన భాషలో బ్రాందీ, బీరు, విస్కీ అనుకుందాం కాసేపు, నాకు తెలీదు. మద్యం ముట్టుకోవద్దు అన్నాడు. ఎన్ని దుకాణాలు అయిపోయినాయండి ఇప్పుడు. దోస్తీ అంటే ఇదే అనే బోర్డులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. కళ్ళు దుకాణాలు, సారా దుకాణాలు, గంజాయి, డ్రగ్స్, మత్తు పానీయాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. ఇది వరకు పెద్ద పెద్దోళ్ళు తాగేవారు, ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ ఏంటంటే యవనస్తులు తాగుతున్నారు. ఇప్పుడు మద్యం షాపులు, దుకాణం, ఇలాంటి దుకాణాలు చూసి ఎక్కువ శాతం అబ్బాయిలే. మద్యం ముట్టుకోకూడదు. ఒకవేళ ముట్టుకుంటే ఏంటి సంగతి? అపవిత్రపరచబడ్డారు. తర్వాత మాట ఏంటి? అపవిత్రమైనది దేనిని ముట్టుకోకూడదు అన్నాడు, తినకూడదు అన్నాడు. నాకేం తెలుస్తుంది పాస్ గారు? అపవిత్రమైంది ఏదో, అపవిత్రం కానిదేదో చెప్తాను. సంసోని యొక్క పుట్టుక ఎంత శ్రేష్టమైనదో, ఎంత ప్లాన్డ్గా, ఎంత దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో ఆయన పుట్టాడో దానికి విఘాతంగా అతని జీవితం మారిపోయి, పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు మంగళ కత్తి నీ తల మీద పడకూడదు అన్నాడు. కానీ పడింది. ఇంతవరకు ఏదైతే మీకు చెప్పానో, హల్లెలూయా, అదే అధ్యాయం 24-25 వచనాలు చూసినప్పుడు, తరువాత ఆ స్త్రీ కుమారుణ్ణి కని, చదవండి. దేవుని అద్భుతమైన జోక్యం ఫలితంగా సంసోను పుట్టాడు. అతడు పెరుగుతూ ఉండగా యెహోవా ఆత్మ అతని రేపడం మొదలుపెట్టింది. ఈ విషయాలు దేవుడు తన ప్రజలను విడిపించడానికి ఇతన్ని బహుశక్తివంతమైన వ్యక్తిగా ఉపయోగించుకుంటాడనే ఆశలు రేకెత్తించాయి. అందులో కొన్ని పాక్షికంగా నెరవేరాయి, కొన్ని ఎదురు చూసినంత విధానంలో లేవు. ఒక మనిషి గురించి ఒక ఆలోచన మనకు ఉంటుంది, కానీ మనం ఆలోచించినంతగా ఆ మనిషి ఉండడు కొన్నిసార్లు. హల్లెలూయా. అప్పుడు చెప్తా ఉంటాం, అసలు నీ గురించి నేను ఇలాగనుకోలేదు, ఇలాగనుకున్నానని. నిన్న ప్రేమికుల రోజు అయింది కదా, ఏం చెప్తున్నారు? ఒక 6 నెలలు కాపురం చేయడం, ప్రేమించి పెళ్లి చేసుకుని 6 నెలలు కాపురం చేయడం, వదిలేడు. 7 నెలలు కాపురం చేయడం, వదిలేడు. సంవత్సరం కాపురం చేయడం, వదిలేడు. ఎందుకయ్యా వదిలేసావంటే, అప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదంటున్నారు, అప్పుడు చూపించిన ప్రేమ ఇప్పుడు లేదంటున్నారు.
అప్పుడున్న మనిషి ఇప్పుడు మారిపోయామంటున్నారు. పెళ్ళైన కొత్తలో మైసూరు వెళ్ళి మైసూరు పాకు తెచ్చినాడు, పెళ్ళి అయిన కొన్ని సంవత్సరాలు మైసూరు ఇద్దరు ఒకరి మధ్య ఒకరు ప్రేమలు కలిగి వారు ముందుకు సాగాల్సింది పోయి ఆ ప్రేమ లేదు, ఆ ప్రేమ లేదు, ఈ ప్రేమ లేదు అని వదిలేసిన పరిస్థితులు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేను ఈ వ్యక్తిలో నుండి ఒక అద్భుతమైన విషయాలు నేను మీతో మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. అతను ఎంత మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని ఎదురు చూసినా అతని జీవితం భయంకరంగా మారిపోయింది, భయంకరంగా మారిపోయింది. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, సంసోని యొక్క పుట్టుక ఒక ప్రణాళికతోనే జరిగింది. కొంచెం వివరణ ఇచ్చి అతని పతనానికి ఎలా అడుగులు వేశాడో చెప్తాను. మనం కూడా ఎలా అడుగులు వేయాలో, ఎలా అడుగులు వేస్తే మన పతనానికి వెళ్తున్నాం లేక ఆశీర్వాదానికి వెళ్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. అతని పుట్టుక శ్రేష్టమైన పుట్టుక. గొడ్రాలై బ్రతుకుతున్నప్పుడు ప్రత్యక్షమై దూత చెప్పింది, ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడు, అతను ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించే గొప్ప నాయకుడు అవుతాడు. నువ్వు ఏమాత్రము అతనికి ద్రాక్షారసం కానీ మద్యము కానీ అపవిత్రమైన కానీ అలాంటి శ్రేష్టమైనటువంటి పుట్టిక పుట్టిన, విలువలు కలిగిన పుట్టిక పుట్టిన, ప్రణాళిక, దేవుని ప్రణాళికలో దేవుని ఉద్దేశంలో భూమి మీదకి వచ్చిన సంసోన్ పతనమైపోయాడు. వేగంగా చూద్దాం ఎందుకు అతను పతనావస్థకు వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చాయి. 14వ అధ్యాయంలోకి వెళ్తే మొదటి 2 వచనాలు మనం చదువుదాం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. అతను తిరిగి వచ్చి మీరు ఆమె నాకు ఇచ్చి పెండ్లి చేయవలనని అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలో కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెలుచున్నావా అడిగిరి. ఆమె నాకు ఇష్టమైనది కనుక ఫిలిష్తీయులతో యుద్ధం చేయాలి, ఇశ్రాయేలీయులను విడిపించాలి. అది ఆయన కార్యక్రమం. మనోడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని ప్రజలకు పిలిపివ్వాలిగో మనం అందరూ యుద్ధానికి వెళ్దాం, ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఎన్నుకున్న సాధనము ఆయుధము నేను, కాబట్టి మనం అందరూ యుద్ధానికి వెళ్ళి ఇశ్రాయేలీయులను విడిపించుకొద్దాం అని పిలిపివ్వాల్సిన సంసోను దానికి బదులు అతడు ఏం చేశాడు? తిమ్నాతులోకి వెళ్ళి ఏమండి చూచినటువంటి ఒక ఫిలిష్తీయురాలిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సంసోను తల్లిదండ్రులు తమ బంధువుల్లో ఫిలిష్తీయులేమో మనకు శత్రువులు, ఇశ్రాయేలీయులు అందరూ అక్కడ ఆయన చేతిలో ఉన్నారు, వాళ్ళ చేతిలో నుండి విడిపించడానికే దేవుడు ఒక ప్రణాళికతో నిన్ను భూమి మీద పంపించాడు. నువ్వు వాళ్ళ చేతిలోంచి మన ప్రజలను విడిపించి వచ్చి మన ప్రజలను పిల్లలు చేసుకోవడం మనిషిని వాళ్ళ పిల్లలు ఏమి కూడా అవలేదు, విఫలమయ్యాయి. ఫిలిష్తీయులతో వివాహం అంటే సంసోను నాజీరు చేయబడిన వ్యక్తి కనుక తన రథానికి భంగం. కాబట్టి అతను ఏం చేయకూడదు? ఫిలిష్తీయుల అమ్మాయిని చేసుకోకూడదు. సంసోను తన వధువును ఎంచుకోవడంలో ఏమండి కాలేబు కుమార్తెను పెండ్లి చేసుకున్న మొదటి న్యాయాధిపతి అయిన ఒత్నీయేలు ఎలాగైతే ఎంపిక చేసుకున్నాడో దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ 1వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఆమె నాకు ఇష్టమైనది. ఏమంటున్నాడండి? చెప్పండి, ఏమంటున్నాడమ్మా? ఆమె నాకు ఇష్టమైంది. ఏ అమ్మాయి ఇష్టమైంది? ఫిలిష్తీయుల అమ్మాయి. తిమ్నాతులో ఉన్న ఫిలిష్తీయుల అమ్మాయి నాకు ఇష్టమైంది అంటున్నాడు సంసోను.
అక్షరార్థంగా నా దృష్టికి ఆమె సరి అయింది అని అర్థం ఇచ్చే మాట మాట్లాడుతున్నాడు. ప్రతివాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించాలని చూస్తున్నాడు. అది తప్పా రైటా? చెప్పాలి గట్టిగా చెప్పండి. ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతకడానికి లేదు. ఎందుకు లేదు? దేవుని ఉద్దేశంలో, దేవుని ప్రణాళికలో పంపబడిన వారం మనం. తల్లిదండ్రులు ఏ అమ్మాయినైతే చూస్తారో, తల్లిదండ్రులు ఏ అబ్బాయినైతే చూస్తారో వాళ్ళను పెళ్లి చేసుకోవాలి. మౌనంగా ఉన్నారు మీరు అందరూ. హల్లెలూయా. ఏమండి, రక్తంలో ఉన్నాడు, నాజీరు చేయబడ్డాడు, ప్రత్యేకించబడ్డాడు, పవిత్రపరచబడిన వ్యక్తిగా ఉన్నాడు, అతడు ఒక ప్రతిష్టతో ఉన్నాడు. అలా పుట్టినటువంటి బిడ్డ ఏ ఉద్దేశంతో అయితే పుట్టాడో, ఏ ఉద్దేశంతో అయితే దేవుడు అతన్ని భూమి మీదకి పంపించాడో ఆ ఉద్దేశం నెరవేర్చే విధంగా తల్లిదండ్రులు తనను పెంచడానికి ప్రయత్నం చేస్తూనే విఫలమయ్యారు. హల్లెలూయా. చెప్పారు, ఆమె నాకు ఇష్టమైనది అంటే నా మనసుకు ఆమె నచ్చింది, ఇంక నేను ఆమెనే చేసుకుంటాను. ఇశ్రాయేలీయులను ఏలుతున్నటువంటి ఫిలిష్తీయులతో సంసోనుకు కలహం ఆరంభమైంది. మనము ఇంకా ముందుకు చదువుకుంటూ వెళ్తూ ఉంటే కొన్ని పరిస్థితులు అతనికి తారుమారు అవ్వడం ప్రారంభించాయి. నేను ఒక్క మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. నా ఇష్టం అనే మాట రాకూడదు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. నా ఇష్టం. ఆమేన్. ఆమె ఎవరు? విగ్రహారాధికురాలు. ఆమె ఎవరు? దేవునికి వ్యతిరేకమైన పూజలు చేసే జనాంగం. వాళ్ళు ఎవరు? నైవేద్యాలు అర్పించేవాళ్ళు. వాళ్ళు ఎవరు? దేవునికి దూరమైనటువంటి ప్రజలు. అందుకే నేను చాలా పర్యాయాలు చెప్పాను, మరలా చెప్తున్నాను, అన్యాజనులు చేసుకోకూడదు. ఆమేన్. మనం ఏ పద్ధతిలో ఉన్నామో ఆ పద్ధతిలో ఉన్న వ్యక్తులే మన ఇంట్లోకి రావాలి. మన పద్ధతి కాని వ్యక్తులను నేను మార్చుకుంటానని మాత్రం చేసుకోకూడదు. మార్చలేం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మొదటి మాట నా ఇష్టం అనే మాట. మీ డిక్షనరీలోనే ప్రయత్నం చేస్తున్న మాట ఏంటంటే, నాజీరు చేయబడిన వ్యక్తులుగా మీరున్నారు, ప్రతిష్ఠించబడిన వ్యక్తులుగా మీరున్నారు, ప్రత్యేకింపబడిన వ్యక్తులుగా మీరున్నారు. మీ ఇంటిలోనికి తగిన వారు, ప్రతిష్ఠింపబడిన వారు, నాజీరు చేయబడిన వారు వస్తే అది నీకు. దేవుని బిడ్డలారా, మొదటి మాట నా ఇష్టం అనే మాట పిల్లలు నోట్లోంచి రాకూడదు. ఒకవేళ పిల్లలు ఎక్కడుంటే అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ముఖ్యంగా పెళ్ళి కాని పిల్లలు చెప్పండి. నోరు తెరవండి. పెళ్ళి కాని పిల్లలు నోరు తెరవండి. ఆమేన్. నా ఇష్టం అనే మాట మీ డిక్షనరీలో ఉండకూడదు. మీ ఇష్టం కాదయ్యా. సంసోను అక్కడే పతనం, మొట్టమొదటి పతనానికి అడుగేసింది అదే. నాజీరు చేయబడ్డాడు, ప్రత్యేకింపబడ్డాడు, ప్రతిష్ఠించబడ్డాడు. రథం, అతనికి ఒక ప్రత్యేకమైన రథం ఏర్పాటు చేయబడింది. అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి బ్లెస్ అవ్వాల్సింది, ఆశీర్వదింపబడవలసింది, ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించవలసినటువంటి వ్యక్తి రాంగ్ స్టెప్స్ చేసుకుంటూ ప్రారంభించాడు. తిమ్నాతికి వెళ్ళాడు, ఫిలిష్తీయుల అమ్మని చూచాడు, ఆ పిల్ల నాకు కావాలని అడిగాడు. రే కాదురా, వద్దురా అంటే లేదు నాకు ఇష్టం. స్టార్ట్ అయింది దరువు, శాపం, మరణం, అపవిత్రత, నాశనం. ఒక సందర్భంలో సంసోను తల్లిదండ్రులు తిమ్నాతుకు దిగి వెళ్తా ఉన్నారు. కొదమ సింహం బొబ్బరించుచూ వచ్చిందంట.
ఏమొచ్చిందమ్మా? మాట్లాడండి. బొబ్బరించుచు కొదమ సింహం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అతడు తిమ్నాతు ద్రాక్ష తోట దగ్గరకు ద్రాక్షలకు సంబంధించిన దేనికైనా దూరంగా ఉండవలసిన వ్యక్తి అతను. నాజీరు చేయబడిన వ్యక్తి అతను ద్రాక్ష తోటల దగ్గరికి వెళ్ళవలసిన పని ఏంటి? మద్యమైనను ద్రాక్షరసమైనను జాన్వేశ్వరి గారు అర్థమవుతుందా? వినపడుతుందా? మద్యమైనను ద్రాక్షరసమైనను అపవిత్రమైనది దేనిని కూడా ముట్టకూడదు. అలా చెప్పినప్పుడు ద్రాక్ష తోటతో పని ఏంటి సంసోనికి? వెళ్ళాడు ఉండకూడని ప్రదేశం దగ్గరికి వెళ్ళకూడని ప్రదేశం దగ్గరికి వెళ్ళాడు. అతను ఆ స్థలంలో ఉండకూడదు. అతను ద్రాక్ష తోటతో పని లేదు. అతనికి మద్యమైన ద్రాక్షరసమైన అది ఏది కూడా దాని దగ్గరికి దరిదాపుల్లోకి రాకూడదు. అతనికి దేవుడు చెప్పిన మాట అది. ఆ రకంగానే అతను భూమి మీదకి పంపిస్తే అక్కడికి వెళ్ళాడు. ఏమొచ్చింది? బొబ్బరించు సింహము, కొదమ సింహము వచ్చింది. హల్లెలూయా. సంసోను సింహాన్ని సులువుగా చంపిన విధానం, అతడు దేవుని శత్రువులైన ఫిలిష్తీయులను ఎందుకు అంతం చేయడం ప్రారంభించలేదో అన్న అనుమానం కలుగుతుంది. ఏమండి, బొబ్బరించు సింహమే ఆయనకు ఎదురకుండా వస్తే చంపినోడు అసలు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలుని రక్షించడానికే కదా దేవుడు తీసుకొచ్చాడు. మరి అదెందుకు ఫెయిల్ అయ్యాడు? ఇదెందుకు జరిగింది? హల్లెలూయా, హల్లెలూయా. సరే, అదొక నష్టం అతనికి కలిగి. సరే, అక్కడికి ఏదో తప్పించేసుకున్నాడు, అయిపోయింది. సింహం వచ్చింది, దాన్ని చీల్చి ఎండాడేశాడు, వెరీ గుడ్. అతను తప్పు చేశాడు, కీడొచ్చింది, జయించాడు. తర్వాత కిందకి వెళ్దాం. తర్వాత మాట, కొంతకాలం తర్వాత చదవట్లేదు ఎవరు? 8-9 వచనాలు. కొంతకాలం అయిన తర్వాత అదే దారిలో వెళ్తూ, హల్లెలూయా, కొంతకాలం అయిన తర్వాత అదే దారిలో సంసోను వెళ్తూ ఆ సింహపు కళేబరాన్ని చూడడానికి ఆగాడు. మళ్ళా అతని దేన్నైతే చంపాడో ఆ కళేబరాన్ని చూడడానికి ఆగాడు. మరలా అయ్యా, నేను మరలా అడుగుతున్నాను, నాజీరు చేయబడిన వాడిగా ఉన్నటువంటి అతడు, మృతుల కళేబరాలకు దూరంగా ఉండవలసిన అతను చంపాడులే, జయం పొందాడులే అని ఊరుకోకుండా మరలా అదే ప్రదేశం గుండా వెళుతూ మరలా కళేబరాన్ని చూడడానికి ఎందుకు వెళ్ళి? అతని జన్మ ఏంటి? ఒక అద్భుతమైన జన్మ, దేవుని ప్రణాళికతో పుట్టిన జన్మ, ప్రత్యేకింపబడిన, ప్రతిష్ఠ చేయబడిన, నాజీరు చేయబడిన, ప్రతిష్ఠ చేయబడిన జన్మ. అలాంటి వ్యక్తి ఫిలిష్తీయుల అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. ఒకటి రాంగ్ స్టెప్. ద్రాక్ష తోటల దగ్గరికి వెళ్ళకూడదు, రాంగ్ స్టెప్. మరలా అదే దారిలో మరలా వెళ్తూ కళేబరాన్ని చూసి ఆగాడు. పోనీ వెళ్ళినోడు వెళ్ళిపోవాలి కదా, ఆగాడు. నేనేమన్నా స్టోరీ చెప్తాను అనుకున్నారా? అక్కడ రాయిపోయింది మాట. కొంతకాలం తర్వాత సంసోను అదే దారిలో వెళ్తూ ఆ సింహపు కళేబరాన్ని చూడడానికి ఆగాడు. నాజీరు చేయబడిన వాడిగా అతడు మృత కళేబరాలకు దూరంగా ఉండాలి. అపవిత్రమైన దాన్ని తాకూడదు, అపవిత్రమైన దాన్ని ముట్టుకోకూడదు అని చెప్పాడు దేవుడు అతన్ని. మరి కళేబరాల దగ్గర కళేబరాన్ని చూడడానికి వెళ్ళడమే కాదు, ఇంకోటి కూడా చేశాడు. ఏంటో తెలుసా? దానిలో నుండి కొంచెము తేనె తీసుకుని తిన్నాడు. ఇతను ఏ సింహాన్ని, కొదమ సింహాన్ని అయితే చంపాడో ఆ చంపిన కళేబరానికి తేనె పట్టింది. తేనె పడుతుంది కదా, బిల్డింగ్స్కి పడుతుంది, అది పట్టింది. ఆ తేనె ఏం చేశాడు ఇతను?
అసలు అపవిత్రమైన దానికి దగ్గరికే వెళ్ళకూడదురా నాయన అంటే అపవిత్రమైనది ఏకంగా తాగేశాడు. కళేబరాల దగ్గర ఉన్నటువంటి తేనె అవసరమా సంసోనికి? ప్రైజలో తిన్నాడు, బాగానే ఉంది. వెళ్ళాడు, బాగానే ఉందన్న, తిన్నాడు, బాగానే ఉంది. మళ్ళీ ఏం చేశాడు? అది ఎక్కడ నుండి వచ్చిందో సంసోను అపవిత్రుడు అవ్వడమే కాకుండా అది ఎక్కడి నుండి వచ్చిందో చెప్పకుండా తన తల్లిదండ్రులకు కూడా కొంత తేనె తీసుకెళ్ళి ఇచ్చి వారిని కూడా అపవిత్రకి కొంత ఇవ్వగా వారు కూడా జరిగింది. ఏదైనా తోటలో జరిగింది. తినొద్దన్న పండు తిన్న. ఏం చేశారు? అవ్వ పండును తిని ఆదాముకు కూడా దాన్ని ఇచ్చి. దేవునికి స్తోత్రం. సింహపు కళేబరాన్ని ఉద్దేశపూర్వకంగా తాకి తన నాజీరు వ్రతాన్ని ధిక్కరించడమే కాక తన కొత్త అన్య జాతి స్నేహితులకు విందునివ్వడం ద్వారా అతడు దాన్ని మరింత తృణీకరించాడు. అక్కడ విందు అని అనువదించబడిన మాట హెబ్రీ భాషలో త్రాగుటకు అనే మాట కనబడుతుంది. హల్లెలూయా. త్రాగుటకు. అపవిత్రమైనది తాగొద్దు అంటేనే తాగేసాడు. పతనం స్టార్ట్ అవుదా? అయ్యా, హృదయపూర్వకంగా చెప్తున్నాను మీతో, మీరు నాజీరు చేయబడిన వ్యక్తులు, ప్రతిష్ఠ చేయబడిన జనాంగం, రాజులైన యాజక సమూహం అంటాడు. రాజులైన యాజక సమూహం అంటాడు. మీరు ప్రత్యేకింపబడ్డారు అంటాడు. నేను లోకములో నుండి లాగాను అంటాడు. మీరు నా కొరకు బ్రతకండి అంటాడు. ఇంత ప్రత్యేకంగా మనల్ని తీసుకొస్తే మనము నా ఇష్టానుసారంగా నేను బ్రతుకు. సాతాను సంఘాన్ని పాడు చేస్తున్న దినాలు ఇవి. దేవుని ప్రజలారా, ఈరోజు మీతో నేను చాలా 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 బాధ్యతతో చెప్తున్నాను. మీరు నా ఇష్టం అనే మాటను అన్నావా, పతనానికి అడుగేశావే అని అర్థం. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను దైవ సేవకునిగా నేను వేదిక మీద నుండి చెబుతున్నాను, నువ్వు నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినట్లు నేను డ్రెస్సింగ్ చేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను అంటే జాగ్రత్త. ద్రాక్ష ముట్టుకోకూడదు అని అంటే ద్రాక్ష తోట వైపుగా వెళ్ళాడు. అది రెండో స్టెప్. అపవిత్రమైన దాన్ని ముట్టుకోకూడదు అని అంటే కళేబరాల దగ్గరికి వెళ్ళిన దాంట్లో మళ్ళా అందులో నుండి తేనె తీసుకోవడం, మరలా చూడండి, వెళ్ళకూడదు అని అంటే వెళ్ళాడు. అది అపవిత్రమైన దాన్ని నువ్వు తాకూడదురా అంటే దాన్ని తాగాడు. మళ్ళీ అలా అమ్మోళ్ళు కట్టుకొచ్చాడు. హల్లెలూయా. తర్వాత 16 అధ్యాయంలోకి వెళ్ళిపోతే గాజాకి వెళ్ళాడు మనోడు. ఎక్కడికి వెళ్ళాడండి? చెప్పండి గట్టిగా. వెళ్ళి 16 అధ్యాయం 1 నుండి 3 వచనాలు ముగిస్తున్నాను, చెప్పండి. హల్లెలూయా. సంసోను ఒక ఫిలిష్తీయ పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక స్త్రీని చూచి ఆమె దగ్గర చేరాడు. ఇశ్రాయేలీయుల చరిత్రలాగా సంసోను జీవిత చక్రం కూడా అధోగతిగా దొరుకుతా ఉంది. ఆమేన్. అయితే ఈసారి అతడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవాలనుకున్నాడు. అంతే. గాజా సంసోను ఇంటి దగ్గర నుండి చాలా దూరంగా ఉన్న ఫిలిష్తీయుల పట్టణం. సంసోను దేవుని నుండి ఎంత దూరం అయ్యాడో ఇది సూచిస్తూ ఉంది. హల్లెలూయా. అమ్మ, అర్థమవుతుందా? తర్వాత తప్పేంటి? వేశ్యల గృహానికి వెళ్ళాడు. మీకు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, నా ఇష్టం అనే దాంతో స్టార్ట్ అయింది పతనం. నా ఇష్టం అనే దాంతో స్టార్ట్ అయింది పతనం. నా డ్రెస్ నా ఇష్టం అనే దాంతో స్టార్ట్ అయింది పతనం. నా ఇష్టం
నా మొబైల్ నేను ఎలా అయినా వాడుకుంటానంత స్టార్ట్ అయింది పతనం. నా ఇష్టం, నా కారు ఎలాగ నడుపుకుంటానంత స్టార్ట్ అయింది. నా ఇష్టం, నా బండి నేను ఎలాగైనా నడుపుకుంటానంత స్టార్ట్ అయింది. వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళాడు, రెండో స్టెప్. చూడకూడదు చూశాడు, మూడో స్టెప్. తాగకూడదు తాగాడు, తర్వాత స్టెప్. తల్లిదండ్రులకి ఇచ్చాడు, తర్వాత స్టెప్. అక్కడతో ఆగలేదు మనోడు, వేశ్యల గృహం దాకా వచ్చింది మనోడు కథ. మీరు ఇంటికి వెళ్ళి బాగా చదవండి, నేను చెప్పేదానికంటే ఎక్కువ అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళాడు, ఆమెను మాత్రం పెళ్లి చేసుకోవాలనుకోలేదు, అక్రమ సంబంధం పెట్టుకోవాలనుకున్నాడు. అతని ఇంటి నుండి గాజాకి ఎంత దూరమో, దేవుని నుండి అతను దూరమైన పరిస్థితులు కూడా అంతే దూరంగా కనబడుతున్నాయి. అతడు ఇక్కడ ఉన్నాడని ఫిలిష్తీయులు విన్నారు. వారు ఆ పట్టణాన్ని చుట్టుముట్టారు. బయటకు పోయి ఒక్క క్షణంలోనే పట్టణపు ద్వారబంధాల మీద పొంచి ఉన్నారట. అయినా సంసోను గొప్ప బలవంతుడు కాబట్టి ఏం చేశాడో తెలుసా? ద్వారబంధాన్ని లేపుకుని వెళ్ళిపోయాడు, అంత బలవంతుడిన. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను గొప్ప బలవంతుడు. అతడు ఆ పురద్వారాన్ని పెరికి అక్కడికి 40 మైళ్ళ దూరంలో ఉన్న హెబ్రోను కొండ కొనకు అతను వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోసుకుపోయాడట. చూసిన తర్వాత అతడు ముందు కాలంలో ఒక స్త్రీ చేతిలో ఎంత బలహీనుడైపోయాడో చూస్తే అక్కడ చిత్రంగా కనబడుతుంది మనకి. ఆమేన్. 4-5 వచనాలు మనం చూసినప్పుడు సంసోను సమస్య అంతా స్త్రీలే. సంసోను సమస్య అంతా చెప్పండి. సంసోను సమస్య అంతా మనోడు అందగాడు ఏంటో తెలియదు కానీ మరి హల్లెలూయా. అతనికి అసలు నాశనం ఎక్కడి నుండి స్టార్ట్ అవుతా ఉందంటే చెప్పండి, నా ఇష్టం. స్త్రీ దగ్గరే స్టార్ట్ అయింది. అది ఎలా స్టార్ట్ అయింది? నా ఇష్టం. ఈ మాట గుర్తుపెట్టుకోండి, నా ఇష్టం. భార్య అయినా కూడా నా ఇష్టం అనే మాట దగ్గర నుంచే పతనం స్టార్ట్ అయింది. గాజాకు వెళ్ళాడు, వేశ్యను చూచాడు. వాళ్ళు చంపుదామని చూచారు కానీ తప్పించుకున్నాడు మనోడు. ఎందుకంటే బలవంతుడు కదా. గుమ్మాన్ని, ద్వారబంధాన్ని లేపుకుని వెళ్ళిపోయాడు. 40 మైళ్ళు వెళ్ళిపోయాడు కానీ మన వాళ్ళకి ఎవరికి దొరకలా. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట చెప్తాను, ఇంకా ఉంది కానీ చివరి మాట చెప్తాను. 16వ అధ్యాయంలోనే కొంచెం ముందుకు వెళ్తే దాగోను దేవత గుడిలో ఏమండి 2 స్తంభాల మధ్య అతన్ని బంధించేశారు. అంటే దాని ముందు స్టోరీని మీకు చాలాసార్లు విన్నారు. ఏంటి, జుట్టులో ఏంటి బలం, జుట్టు కత్తిరిస్తే ఆ బలం పోతుందా, అతని అభిషేకం ఏంటి, అతని యొక్క బలం ఏంటి, ఇవన్నీ దెలీలా మోజులో పడే మొత్తం ఆవిడ ఒళ్ళో కూర్చుని, ఆవిడ తొడ మీద కూర్చుని పడుకుని అవన్నీ ఉన్నాయి. మీరు చదవండి 13 అధ్యాయం 14, 15, 16 ఈ అధ్యాయాలన్నీ మీరు ఇంటికి చదివితే సంసోను కనబడతాడు. ఆ దెలీలా తొడ మీద పడుకోవడం, ఆ దెలీలా సంసోను యొక్క తల నెమ్మరడం, చెప్పేశాడు వివరం. నా బలం ఇది, నా అభిషేకం ఇది, నా ప్రతిష్టత ఇది. అడుగుతారు, నాకు కూడా చెప్పవా, నాకు కూడా చెప్పవా, నీ భార్యకి చెప్పకపోతే నాకు చెప్పవా? హల్లెలూయా. వివరంగా చెప్పాడు. అతని జీవితం చివరికి ఎట్లా మారిపోయిందో తెలుసా? దాగోను దేవత గుడిలో 2 స్తంభముల మధ్య అతన్ని బంధించేశారు. తిరగలు విసిరేటట్లుగా చేశారు. తిరగలంటే మీరు ఇంటి దగ్గర తిరగలు విసిరుతారు, అటువంటిది కాదు. అదొక పెద్ద గానుగు అన్నట్టు. పూర్వం మనుషులకి తెలుస్తుంది, ఇప్పుడున్న జనరేషన్ తెలీదు. అలాంటి తిరగలు విసురువాడిగా అయిపోయాడు. ఇంకో మాట చెప్పనా, అతను 2 కళ్ళు తీసేశారు. ఇంకొక ఫిలిష్తీయులు. హల్లెలూయా. అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతన్ని మోసుకుని పోయి
జొర్యాకును ఎల్స్తాయేలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతన్ని పాతిపెట్టి అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండి. దేవునికి స్తోత్రం. ఎందుకు కళ్ళు తీసేశారు? ఎందుకు తిరగలు విసిరవలసి వచ్చింది? ఎందుకు ఫిలిష్తీయుల చేతికి చిక్కడ్డాడు? ముందు బలవంతుడు సింహాన్ని ఎదిరించాడు. ఏయో సమస్యలు వస్తే ఫిలిష్తీయుల పంట చేలన్నీ 1000 జతల నక్కలకి తోకలకి నిప్పంటించేసి కోతకు సిద్ధపడినటువంటి పొలాలన్నీ తగలబెట్టించేశాడు. బలవంతుడు. ఎందుకయ్యా బలహీనుడు అయిపోయాడు అంటే స్త్రీ. బైబిల్ చెప్తుంది స్త్రీ బలహీనమైన. ఈరోజు ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. బిడ్డలారా ఆలోచించండి. మనము ప్రతిష్ఠిత జనం. చెప్పండి, మనం ఎవరని చెప్పండి? ప్రతిష్ఠిత జనం. బట్ గట్టిగా వినాలని ఉంది మీ నోట్లో. ప్రతిష్ఠిత. 2 పిలవబడిన వారం. చెప్పండి గట్టిగా గట్టిగా. పిలవబడిన. 3 జగత్తు పునాది వేయబడక మునిపే మన గురించి ఆయనకు తెలుసు. చెప్పండి, ఇంత రావట్లేదా? చెప్పండి. జగత్తు పునాది వేయబడక మునిపే మన గురించి తెలిసినవాడు. ఆమేన్. 4 తల్లి గర్భములో రూపింపబడక మునిపే మన గురించి తెలుసు. ఆమేన్. ఆయన రక్తములో కడిగి ఆయన బిడ్డగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు మరి నీకు రోత జీవితం? ఎందుకు ఎప్పుడు డ్రైనేజ్ కొంపు కొట్టుకుంటున్న జీవితం? మనం అందమైన బట్టలు, ఇస్త్రీ బట్టలు, సువాసన బట్టలు, ఏమంటారు దాన్ని, కంఫర్ట్ వేసుకున్నాం, మంచి స్మెల్ వస్తాయి, ముక్కు కంపు రాదని అడ్వర్టైజ్మెంట్ ఎత్తుంటే అది తెచ్చుకుని వేసుకుంది. అది సువాసన. అది కాదు సువాసన. ఆత్మీయ జీవితపు సువాసన వెదజల్లే వారిగా ఉండాలి. సువాసన వెదజల్లే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈరోజు నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. పుట్టిక చాలా శ్రేష్టమైనదే, ప్రతిష్ఠింపబడినదే, ప్రణాళికలో వచ్చినదే, ప్రణాళిక ద్వారా పుట్టినవాడే. కానీ ఎప్పుడైతే నా ఇష్టం అని స్త్రీ మోహలో పడిపోయాడో అక్కడి నుండే తను రాంగ్ స్టెప్స్ వేసుకుంటూ చివరికి అతను కళ్ళు పోగొట్టుకున్నాడు. చివరికి అతను తిరగలు విసిరివాడయ్యాడు. చివరికి ఒక దాగోను గుడిలో దేవత స్తంభాల మధ్య అతను కట్టబడ్డాడు, దోషిగా నిలబడ్డాడు. ఎందుకు ఈ పతనం మీద వచ్చింది అని అంటే కేవలము అతను చేసిన అపరాధములే. ప్రతిష్ఠింపబడిన వాడు అది చేయకూడదు. క్రైస్తవుడు అది చేయకూడదు. విలువలు కలిగిన మనిషి అది చేయకూడదు. అర్థమైతే స్తోత్రం చెప్పు. ఉద్యోగంలో ఉన్నా నువ్వు క్రైస్తవుడు మర్చిపోకూడదు. వ్యాపారంలో ఉన్నా నువ్వు క్రైస్తవుడు అని మర్చిపోకూడదు. విదేశాల్లో ఉన్నా నువ్వు క్రైస్తవుడు అని మర్చిపోకూడదు. ప్రతిష్ఠింపబడిన వాడు అని మర్చిపోకూడదు. అటు ఇటు చూసి ఎవరో చూడట్లేదులే. హల్లెలూయా. బైబిల్ చదివినప్పుడు కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, పెద్ద పెద్ద భక్తులే పడిపోయారు, మనం పడిపోవడంలో పెద్ద తేడా ఏముందిలే, మళ్ళీ రిలీజ్ అవ్వచ్చు అని. ఆ సమయం దేవుడు ఇచ్చాడు, కానీ ఎన్నిసార్లు రిలీజ్ అవుతాం? హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. సంసోను జీవితం దేవుడు నీకు ముందుంచాడు. సంసోనేనా ప్రతిష్ఠింపబడిన వాడు, మీరు కాదా? సంసోనేనా ప్రత్యేకింపబడిన వాడు, మీరు కాదా? దేవుడు మీతోనే మాట్లాడాడు, ఈరోజు నాతోనే మాట్లాడాడు అని చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా నేను అపవిత్రమైన వ్యక్తిని అని నువ్వు అనిపిస్తే నీకు